Welcome to YouTips for you. This is Uday. Friends, in this video we are going to know how to send and receive money through Paytm. Paytm ద్వారా మనీ సెండ్ చేయడం రిసీవ్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తున్నాను. సో ఇక్కడ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు Paytm ద్వారా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరుపుతున్నారు. గవర్నమెంట్ 500 నోట్ 1000 నోట్స్ బ్యాన్ చేసిన తర్వాత అందరూ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ పేటిఎం ద్వారా ఎలా చేయడం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ముందుగా ప్లేస్టోర్ నుంచి పేటిఎం యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. పేటిఎం ద్వారా మనం మొబైల్ రీఛార్జ్, అలాగే బిల్ పేమెంట్స్, బస్ టికెట్, ట్రైన్ టికెట్స్, అలాగే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పేటిఎం యొక్క క్యూఆర్ కోడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే సో మీరు అప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళకు మనీ సెండ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇక్కడ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఓపెన్ పైన క్లిక్ చేసి యాప్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ యాప్ని ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ బిల్, డిటిహెచ్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్, ఆన్లైన్ టికెట్స్, ఆన్లైన్ షాపింగ్ కూడా చేయవచ్చు. సో పేటిఎం ద్వారా మనం మూవీ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, మీరు అక్కడ లిస్ట్ చూడొచ్చు. ముందుగా మనం ప్రొఫైల్ పైన క్లిక్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ టు పేటిఎం పైన క్లిక్ చేయడం ద్వారా మనం లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే పేటిఎంలో రిజిస్టర్ కాకపోతే ఫస్ట్ సైన్అప్ చేయాల్సి ఉంటుంది. సైన్అప్లో మనకు మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అండ్ పేటిఎం పాస్వర్డ్ ఇచ్చి సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ సైన్అప్ అయ్యాను కాబట్టి డైరెక్ట్ నా లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవుతాను. సో మనకు ఓటీపీ మెసేజ్ మన మొబైల్ నెంబర్కి వస్తుంది. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసి వెరిఫై చేసుకుంటాను. ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ చేసినప్పుడు ఇంకో ఓటీపీ పంపడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను లాగిన్ అయ్యాను. పేటిఎం యొక్క హోమ్ పేజ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం 5 టైప్స్ ఉండడం గమనించవచ్చు. పే, యాడ్ మనీ, పాస్బుక్, యాక్సెప్ట్ పేమెంట్స్ అండ్ నియర్ బై. సో మనం మన పేటిఎంలో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పాస్బుక్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు బ్యాలెన్స్ ఎంత ఉందో అది చూపిస్తుంది. సో ఇక్కడ నాకు 3 రూపీస్ ఉంది. సో మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు 0 బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం మన బ్యాంక్ అకౌంట్ నుంచి పేటిఎం వాలెట్లోకి మనీ సెండ్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాము.
యాడ్ మనీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో యాడ్ మనీ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఎంతైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అమౌంట్ టైప్ చేసి యాడ్ మనీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మన పేమెంట్ మెథడ్స్ ఫ్రెండ్స్, ఇక్కడ 3 పేమెంట్ మెథడ్స్ ఉంటాయి: డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో మీ 3 ఆప్షన్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మామూలు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైతే మీరు కార్డు యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే కార్డ్ నెంబర్ అండ్ ఆ కార్డు పైన ఉన్న మంత్ అండ్ ఇయర్, అలాగే బ్యాక్ సైడ్ ఉన్న CVV ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సేవ్ దిస్ కార్డ్ ఫర్ ఫాస్టర్ చెక్అవుట్ అని చెక్ బాక్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు టిక్ చేసినట్టయితే మీ కార్డు యొక్క డీటెయిల్స్ పేటిఎంలో సేవ్ అయి ఉంటాయి. సారీ. సో నేను ఆల్రెడీ ఇక్కడ సేవ్ అయి ఉన్నాయి కాబట్టి అంటే పే నౌ పైన క్లిక్ చేసి పేమెంట్ చేస్తాను. సో ఇక్కడ నా బ్యాంక్ యొక్క పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ పేమెంట్ జరిగిపోతుంది. సో ఇప్పుడు 200 అమౌంట్ పేటిఎం వ్యాలెట్కి రావడం గమనించవచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీని పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళి పాస్బుక్ పైన క్లిక్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం. సో ఇంతకు 3 రూపీస్ ఉండే, ఇప్పుడు 203. ఓకే, మన అవైలబుల్ బ్యాలెన్స్ 203 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ మనీని మనము రిటర్న్ బ్యాంకు పంపించాలనుకుంటే సెండ్ మనీ టు బ్యాంక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి పంపించచ్చు. లేదా కింద ఇక్కడ రిటర్న్ టు బ్యాంక్ అని ఉన్నది కదా, సో దానిపైన క్లిక్ చేసైనా మనం ఇప్పుడు ఏదైతే ట్రాన్స్ఫర్ చేసుకునే అమౌంట్ని తిరిగి బ్యాంక్ అకౌంట్కి పంపించవచ్చు. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఏ అకౌంట్ నుంచి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేసామో ఆ అకౌంట్కి మాత్రమే మనం మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. చూసినట్టు ఇక్కడ కూడా రిటర్న్ టు బ్యాంక్ అనే ఆప్షన్ ఉన్నది. సో అక్కడ క్లిక్ చేసినప్పుడు మనం వచ్చిన అమౌంట్ తిరిగి మళ్ళీ బ్యాంక్ అకౌంట్లోకి పంపించవచ్చు. ఇక్కడ పే పైన క్లిక్ చేసినప్పుడు మనం ఎవరికైనా మనీ సెండ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి పే చేయాలనుకుంటే వాళ్ళు QR కోడ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ QR కోడ్ని ఇక్కడ మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసినప్పుడు మనకు అమౌంట్ ఎంత పంపించాలా అనేది మనకు డిస్ప్లే అవుతుంది. అక్కడ అమౌంట్ టైప్ చేసి సెండ్ పైన క్లిక్ చేసినప్పుడు మనీ వారి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో అలాగే మొబైల్ నెంబర్ ద్వారా కూడా మనము మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మొబైల్ నెంబర్, అమౌంట్, సెండ్ పైన క్లిక్ చేసినప్పుడు వారికి మనీ వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్తో వాళ్ళు పేటిఎంలో సైన్ ఇన్ అయి ఉండాలి. సో రిజిస్టర్ అయి ఉంటేనే మనం సెండ్ చేయగలుగుతాం. ఇక్కడ షో కోడ్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనం మనీ సెండ్ చేస్తామో వాళ్ళని OTP అడుగుతుంది. ఆ OTP ఇక్కడ మనం షో కోడ్ పైన ఇచ్చిన కోడ్ని వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు OTPని ఎంటర్ చేసి అప్పుడు మాత్రమే పేమెంట్ జరుగుతుంది. సో యాక్సెప్ట్ పేమెంట్స్ ఫ్రెండ్స్, ఎవరైనా మీకు పంపించినప్పుడు మీరు యాక్సెప్ట్ పేమెంట్లోకి వెళ్ళి రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు QR కోడ్ ఎక్కడ ఉంటుంది అనేది చూసారు కదా ఫ్రెండ్స్. అక్కడ మన ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు టాప్లో రైట్ సైడ్ ఉంటుంది. దిస్ ఈస్ QR కోడ్ ఫర్ ది పేటిఎం ఫర్ మై అకౌంట్. సో మనం ఈ కోడ్ని షేర్ చేసుకోవచ్చు, అలాగే ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి: బ్లూటూత్, జీమెయిల్, వాట్సాప్, ఫేస్బుక్, సో చాలా ఉంటాయి. సో ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ యాక్సెప్ట్ పేమెంట్ యాక్సెప్ట్ చేయడానికి. ఒకటి షో పేటిఎం కోడ్, రెండోది యాక్సెప్ట్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు, థర్డ్ వన్ యాక్సెప్ట్ పేమెంట్ బై UPI. కమింగ్ సూన్, ఇంకా అది ఇంప్లిమెంట్ కాలేదు. ఇంప్లిమెంట్ అయినప్పుడు మనకు అక్కడ ఆ ఆప్షన్ కూడా వస్తుంది.
నియర్ బై అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన చుట్టుపక్కల పేటిఎం ద్వారా మనం ట్రాన్సాక్షన్ పేటిఎం ఎవరెవరు యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు చూపిస్తారు, మ్యాప్లో చూపించడం జరుగుతుంది. దీని కొరకు మన లొకేషన్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆన్లైన్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మీ పేటిఎం మీద క్యూఆర్ కోడ్ వాళ్ళు ప్రింట్ తీసి పెట్టినప్పుడు మీరు వాళ్ళకు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనీ వాళ్ళకు పంపించవచ్చు. సో ఈ విధంగా మనం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరపవచ్చు. సో అలాగే మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం అది ఎలా అనేది. ముందుగా మొబైల్ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొబైల్ ప్రీపెయిడ్ పైన క్లిక్ చేసి ఓకే ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇక్కడ లిస్ట్లో కొన్ని కంపెనీస్ ఇచ్చారు. సో అందులో మీ కంపెనీ, మీకు సంబంధించిన కంపెనీ ఉంటే దాన్ని ఎంటర్ చేసి ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇందులో మీకు సంబంధించిన కంపెనీ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎలక్ట్రిసిటీ బిల్ కూడా పే చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకోవడం అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా మొబైల్ ప్రీపెయిడ్ పైన క్లిక్ చేసి, అంటే ప్రీపెయిడ్ మొబైల్ అయితే ప్రీపెయిడ్, మొబైల్ పోస్ట్ పెయిడ్ అయితే పోస్ట్ పెయిడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీరు పెట్టి క్యూఆర్ కోడ్ని షేర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ నేను నా మెయిల్ ద్వారా ఇంకో మెయిల్కి అటాచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం క్యూఆర్ కోడ్ని షేర్ చేసుకోవచ్చు. ఎవరైనా మీకు మనీ సెండ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి కంపల్సరీ మీరు క్యూఆర్ కోడ్ ఇవ్వాలి. సో వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తినే వాళ్ళు మనకి మనీ సెండ్ చేయగలుగుతారు. సో అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మన ప్రొఫైల్లో సేవ్డ్ కార్డ్స్ అని చెప్పి ఇంతకుముందు చెప్పాను కదా. సో అక్కడ సేవ్డ్ కార్డ్స్ పైన మనం సేవ్ చేసిన డీటెయిల్స్, కార్డ్ యొక్క డీటెయిల్స్ ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు నా పేటిఎం బ్యాలెన్స్ 203. ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ చేయడం ఎలా అనేది చూద్దాము. ముందుగా మొబైల్ ప్రీపెయిడ్ అయితే ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకొని నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ ప్రీపెయిడ్ పైన ఓకే, ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ప్రీపెయిడ్ అయితే ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ అయితే పోస్ట్ పెయిడ్, అక్కడ నెంబర్ ఇచ్చి ప్రొసీడ్ టు రీఛార్జ్ పైన క్లిక్ చేయొచ్చు. మీ నెంబర్ ఇచ్చినప్పుడు ఒకవేళ మీ మొబైల్ నెంబర్కి సంబంధించిన ఆఫర్స్ తెలుసుకోవాలనుకుంటే అక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మనం ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రోమో కోడ్స్ ఉండడం గమనించవచ్చు ఫ్రెండ్స్. మీరు ప్రోమో కోడ్ యూజ్ చేయడం ద్వారా కొంత డిస్కౌంట్ పొందుతాము. అదే మనం ఆ డిస్కౌంట్కి ఎలిజిబుల్ అయితేనే మనం క్యూఆర్ కోడ్ ప్రోమో కోడ్ యూజ్ చేయవచ్చు. ఇక్కడ చూస్తున్న ఫ్రెండ్స్, ఇక్కడ బ్రౌజ్ ప్లాన్స్ పైన క్లిక్ చేయడం ద్వారా మనం ఆఫర్స్ చూసుకోవచ్చు.
యాక్చువల్గా ఫ్రెండ్స్ ఈ ప్రోమో కోడ్స్ ఎయిర్టెల్ నెంబర్కి వర్క్ అవ్వవు. సో నేను ఇచ్చే నెంబర్ ఇప్పుడు ఎయిర్టెల్ కాబట్టి వర్క్ అవ్వడం లేదు. మీకు ఎర్రర్ మెసేజ్ కూడా రావడం గమనించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ₹50 రీఛార్జ్ చేసుకుంటాను. బై డిఫాల్ట్గా ఫ్రెండ్స్ ఇది మన పేటిఎం వ్యాలెట్ని చెక్ చేసి ఉంటుంది. సో ఒకవేళ మీ పేటిఎం వ్యాలెట్లో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ నుంచి డిడక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ 2 నడుతున్న బ్యాలెన్స్ ఉంది కాబట్టి పేటిఎం వ్యాలెట్ ద్వారానే పేమెంట్ చేస్తున్నాను. సో ₹50 నా రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. మన బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు హోమ్ పేజ్కి వెళ్ళి పాస్బుక్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ ₹50 డిడక్ట్ అయ్యి 153 ఉండడం మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మనం మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ 4 ట్యాబ్స్ ఉన్నాయి. ఆల్ అంటే అన్ని మనకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అన్ని చూపించడం జరుగుతుంది. పేడ్ అంటే ఎవరికైనా మనం పే చేసినట్టుంటే అది మాత్రమే చూపిస్తుంది. రిసీవ్ అంటే మనం రిసీవ్ చేసుకున్న ట్రాన్సాక్షన్ చూపించడం జరుగుతుంది. యాడ్ అంటే మనం మనీ యాడ్ చేసి ఉంటే అకౌంట్ ద్వారా యాడ్ చేసి ఉంటే అక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం రిటర్న్ బ్యాంక్ పంపించాలనుకుంటే అక్కడ సెండ్ టు బ్యాంక్ అని దానిపైన క్లిక్ చేసి బ్యాంకుకి పంపాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం పేటిఎం ద్వారా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయవచ్చు. సో మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ క్యూఆర్ కోడ్, పేటిఎం యొక్క క్యూఆర్ కోడ్ ఉన్నట్టు గమనిస్తే మీరు ఆ కోడ్ని స్కాన్ చేసి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.